ఓయ్, ఏంటి ఎప్పుడు చూసినా ఇక్కడే దిగులుగా ఏదో రాస్తుంటావు? ఓయ్, అంత కంగారు పడకులే, నేను ఈ ప్రకృతిని. ఓ అలానా, నా పేరు హరీష్ మజ్జి. ఏంటి అలా ఒంటరిగా ఎడబాటుగా ఉన్నావు? ఏం లేదు. నువ్వు చెప్పకుండా నాకు తెలుస్తుందిలే. నాతో కూడా చెప్పుకోలేవా? నేను నీ ఫ్రెండును కదా. కొన్ని గాయాలు మన మనసు పొరల్లో నిద్ర వ్యవస్థలో నిక్షిప్తమై ఉంటుంది. అవి ఇప్పటికీ కరిగిపోతుందా, తరిగిపోతుందా? మీ రైటర్స్ భాష నాకేమీ అర్థం కాదులే, కానీ అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. హృదయం పొంగుతుంది, హృదయం సంద్రమయ్యింది. ఈ హృదయానికి ఏదో తెలియని ఎడబాటు, ఎందుకు ఏమో అనుక్షణం దుఃఖమయం. ఈ శరీర అంతరంగంలో స్పర్శించిన ప్రతి అణువు మదన పడుతుంది, పాకులాడుతుంది. ఈ హృదయం కన్నీరును చూసి, ఈ గుండెలోని, ఈ ఎదలోని కన్నీరులో చల్లార్చలేని తరంగాలు ఎగిసి ఎగిసి పడుతుంటే ఆ దుఃఖానికి కారణం ఏంటో తెలియక నాకు నేను ప్రశ్నిస్తున్నా. ఈ గుండె కోతకి కారణం ఏమిటని, ఈ గుండె ఎందుకు దుఃఖానికి లోనవుతుంది, ఈ గుండె ఎందుకు కంగారు పడుతుంది, ఈ గుండె కోతకి కారణం ఏమిటని. ప్రతి మనిషి హృదయానికి ఏదో తెలియని గాయం. కొన్ని గాయాలు ఆ హృదయానికి లక్షల ముక్కలు నరికినట్టు తరుముతుంటే, కొన్ని గాయాలు ఆ హృదయానికి ఓదార్చుతూ ఉంటుంది. కొన్ని గాయాలు జ్ఞాపకాలను ఇచ్చేసి వెళ్తుంటే, కొన్ని గాయాలు జీవితాలను నరకంలో తోసేసి అతలకుతలం చేస్తుంది. అలాంటి ఒక గాయం నా మదిలోని జీవాన్ని తట్టిలేపి నా గుండె కోతకి కారణమేమో. కొన్ని జ్ఞాపకాలుగా మిగిలిపోతే, కొన్ని జ్ఞాపకాలు తగిలిన గాయాన్ని తట్టిలేపుతుంది. జీవితం అంటేనే అంతేగా. జ్ఞాపకాల గాయాన్ని నా మనసు పొరల్లో దాచుతూ, ఆ జ్ఞాపకాల వలయంలో కొత్త ఆలోచనలతో మూసివేసి నా ప్రయాణం సాగిస్తున్నా.